అందరికీ నమస్కారం. మాతృమూర్తికి మందిరం అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. పరిస్థితుల ప్రభావానికి, కాలగతికి ఎవరూ ఏమీ అతీతులు కారు అనడానికి రూపురేఖలు కోల్పోయి ఒకనాటి వైభవానికి నిదర్శనంగా మిగిలిన ఆ ఆలయమే నిదర్శనం. కోట్లకు అధిపతి అయిన బిడ్డ ప్రపంచంలోనే అతి సంపన్న దేవునిగా ఎదిగిన తల్లి మాత్రం పూరి గుడిసెలో ఉంటుంది అనడానికి ఉదాహరణ ఆ ఆలయం. శతాబ్దాల తరబడి ధూపదీప నైవేద్యాలకు కనీసం భక్తులు దర్శించుకునేందుకు ఆలనా పాలనకు నోచుకోని దుస్థితిలో ఉన్న ఆలయం ఎవరిదో అని కదా మీ సంశయం. ఇది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని తల్లి వకుళమాత ఆలయం. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతికి కూతవేటు దూరంలో పేరూరు బండపై ఉన్న ఈ ఆలయానికి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొని వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దేవతల తల్లి అదితి విష్ణుమూర్తి తన కొడుకుగా కావాలని తలచింది. తన భర్త అయిన కశ్యప ప్రజాపతితో కలిసి 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే విష్ణుమూర్తి వామనావతారంగా అదితి దేవి గర్భంలో భాద్రపద శుక్ల ద్వాదశి నాడు జన్మించాడు. పుట్టడంతోనే ఒక చేతిలో కమండలం, మరో చేతిలో గొడుగుతో 5 సంవత్సరాల వయస్సు గల పిల్లవాడిగా పుట్టి బలిచక్రవర్తి చేసే యాగశాల వైపు వెళ్ళనారంభించాడు. కన్న కొడుకు తీరుతో తల్లడిల్లిన ఆ తల్లి, పుట్టడంతోనే అలా వెళ్ళిపోయావు, కనీసం గోరుముద్దలైనా తినిపించలేదు, ఇదేనా నా తపఫలితం అని బాధపడింది. దీంతో అమ్మ, అందుకు విచారపడకు, త్రేతాయుగంలో నీ కోరిక తీరుస్తాను అని వామనుడు మాట ఇచ్చాడు. త్రేతాయుగంలో రామావతారంలో అదితి శబరిగా కనిపిస్తుంది. క్రితం జన్మలో విష్ణుమూర్తి తనకిచ్చిన మాట కోసం ఎదురు చూస్తుంది. రాముడు శబరిమాత ఇచ్చిన పళ్ళు తిని మాట నిలబెట్టుకుంటాడు. మళ్ళీ శబరి బాధతో కనీసం నాతో కలిసి కొన్ని రోజులైనా ఉండవా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో రాముడు, తల్లి నీ కోరిక ద్వాపరయుగంలో తీరుస్తాను అంటూ బయలుదేరుతాడు. ద్వాపరయుగంలో అదితి యశోదగా పునర్జన్మనెత్తుతుంది. పరిస్థితుల ప్రభావం చేత తన కొడుకు కొంతకాలం దూరంగా ఉన్న తిరిగి తన దగ్గరికే వచ్చాడు శ్రీకృష్ణుల వారు. కానీ ఇంకా తన మనస్సులో వెలితి మాత్రం మిగిలిపోయింది. అష్టభార్యలను కట్టుకున్నా అవేమీ తన సమక్షంలో జరగలేదు అన్న తల్లి పడుతున్న బాధను గమనించిన కృష్ణుడు ఆమె కోరికను కలియుగంలో తీరుస్తానని మాట ఇస్తాడు. కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా అవతారం ఎత్తిన సమయంలో వకుళాదేవిగా జన్మిస్తుంది ఆమె. వకుళాదేవి తన కొడుకు శ్రీనివాసుని పెళ్లి అంగరంగ వైభవంగా తన ఆధ్వర్యంలో జరిపించి యుగయుగాల తన కోరికను తీర్చుకుంది. మన పూర్వీకులు నిర్మించిన ప్రతిష్ట కలిగిన ఆలయాలన్నీ దాదాపు కొండపైనే ఉంటాయి. వకుళమాత ఆలయం కూడా పేరూరు కొండపైన ఉంది. ఆ ఆలయం నిర్మాణం 500 ఏళ్ల క్రితం శ్రీకృష్ణదేవరాయల కాలంలో జరిగినట్లు స్థానికులు చెప్తారు. 50 ఎకరాల్లో ఈ కొండ విస్తరించి ఉంది. ఇక్కడే పరిమళ పుష్కరిణి, నారద తీర్థం ఉండేవని పేర్కొంటారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఈ ఆలయం కూడలిగా ఉండేది. భక్తులు ఇక్కడ సేదతీరి అన్నం తిని నిద్ర చేసి కొండకు వెళ్ళేవారని చెప్తుంటారు. నాడు ఆధ్యాత్మిక వెలుగులు
నింపిన ఆ ఆలయం హైదర్ అలీ దండయాత్రతో దెబ్బతింది. కానీ తిరుపతిలోని చాలా ఆలయాలను సమూలంగా నాశనం చేయాలని హుకుం జారీ చేశాడు. ఎన్ని ఆలయాలు కూలిపోయినా ఒకళమాత ఆలయం పాడు కాలేదు. కానీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తర్వాత శతాబ్దాల పాటు ఈ ఆలయం దీపధూప నైవేద్యాలకు నోచుకోలేదు. చాలామంది ఆ ఆలయం ఆమెది కాదని వాదించారు. స్థానికులు ఎన్నిసార్లు ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. తల్లి ప్రేమకు ప్రతీకగా ఉన్న ఉకుళమాత ఆలయ జీర్ణోద్ధరణ కోసం శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద ఆధ్వర్యంలో భక్తులతో కలిసి పాదయాత్రలు చేశారు. భక్తి పోరాటం చేశారు. న్యాయస్థానంతో పోరాడారు. న్యాయస్థానంలో కేసులు వేయించి అనుకూల తీర్పును సాధించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఒకళమాత ఆలయ జీర్ణోద్ధరణ చేయాలని కోర్టు వారు సైతం తీర్పు ఇచ్చారు. స్వామి పోరాటానికి రాజకీయ నేతలు, అధికారులు సైతం తోడ్పాటు అందించారు. దీనితో తిరుమల తిరుపతి దేవస్థానం 2 కోట్లను మంజూరు చేసింది. 2017 మార్చి 5వ తేదీన ఆలయ జీర్ణోద్ధరణ పనులను స్వామి పరిపూర్ణానంద చేతుల మీదుగా ప్రారంభించారు. పనులు ప్రారంభించిన నాటి నుంచి శరవేగంగా సాగుతున్నాయి. అస్తవ్యస్తంగా ఉన్న కొండను క్రమపద్ధతిలో ఘాట్ రోడ్డును నిర్మిస్తున్నారు. తర్వాత దశల వారీగా ఇక్కడ నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం వంటి సంస్కార కార్యాలు చేసుకోవడానికి ఏర్పాటు చేస్తున్నారు. అలివేలు మంగాపురం తరహాలో త్వరలోనే ఇది కూడా దివ్యధామంగా తీర్చిదిద్దనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు.